సినిమా నమః. నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. ఈ వీడియోలో నేను ది ఓడిస్సీ ఈ సినిమాకి సంబంధించి నా ఒపీనియన్ షేర్ చేసుకోబోతున్నాను. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్లో వచ్చిన ఒడిస్సీ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో రిలీజ్ అయ్యే మూవీ ప్రేక్షకుల్ని థ్రిల్లింగ్గా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమాని థియేటర్స్లో ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జూలై 17, 2026 ఈ రోజున ఒడిస్సీ రిలీజ్ అవుతుంది అన్న అనౌన్స్మెంట్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్కి వస్తుంది అన్న ఆసక్తికరమైన వెయిటింగ్ నడిచింది. మొత్తానికి సినిమా థియేటర్స్కి వచ్చింది. సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. ఇండియాలో కూడా గ్రాండ్గా సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా మంచి విజువల్ ప్రొజెక్షన్ ఉన్న థియేటర్స్లో బిగ్ స్క్రీన్స్లో సూపర్ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. ఎవరైనా సరే ఈ సినిమాని చూడదలుచుకుంటే బిగ్ స్క్రీన్లో చూడటానికి, బెస్ట్ ప్రొజెక్షన్ ఉన్న థియేటర్లో చూడటానికి అవకాశం తీసుకోండి. అప్పుడే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. నార్మల్ స్క్రీన్స్లో టెక్నాలజీ అంత ఇంప్రెసివ్గా లేని థియేటర్లో ఈ సినిమాని చూస్తే ఎక్స్పీరియన్స్ తక్కువగానే ఉంటుంది. ఇక సినిమాలోకి వెళ్దాం. సినిమా ఎలా ఉంది? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సింపుల్గా ఉంది. అంటే క్రిస్టోఫర్ నోలన్ సినిమా అంటే మెదడుకి పని చెప్తారు. ఇంటెలిజెన్స్ బయటికి తీయాల్సిందే. ఎంత కాకపోయినా కొంతైనా ఇంటెలిజెన్స్ బయటికి తీయకపోతే ఆయన సినిమాలు అర్థం కావు. ఎంత సింపుల్ కథలో అయినా, ఎలాంటి రియలిస్టిక్ స్టోరీలో అయినా, వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అయినా దానికి ఆయన ఇచ్చే ఇంటెలెక్చువల్ టచ్ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఒకటికి 2 సార్లు సినిమాని చూడాల్సి వస్తుంది. లేదంటే గట్టిగా అర్థం చేసుకోవడం కోసం డీకోడ్లు చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా ఉండదు. ఆయన కొన్ని సినిమాల్ని రీసెర్చ్ చేస్తే థీసిస్ ప్రిపేర్ చేయొచ్చు. మంచి ప్లేస్ చూసుకుని సబ్మిట్ చేస్తే PhD కూడా ఇస్తారు. ఎస్, అంత వాల్యూ ఉంది ఆయన ప్రిపేర్ చేసిన కంటెంట్లో. ఆయన క్రియేటివిటీ నార్మల్ కాదు, రెగ్యులర్ కాదు, స్పెషల్, రేర్, అరుదైన జీనియస్. ఫిల్మ్ మేకింగ్ సంబంధించి క్రిస్టోఫర్ నోలన్ ఒక అరుదైన జీనియస్. కొట్టిపారేయలేని నిజం, ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఆయన తీసినంత గొప్పగా ప్రపంచ సినీ చరిత్రలోనే ఎవరు సినిమాలు తీయలేదు. ఇంత డెప్త్గా కథలు చెప్పటం, ఇంత ఇంటెలిజెంట్గా కథలు చెప్పటం ఎవరు చేయలేదు. చాలా తక్కువ మంది చేశారు. ఎవరిని కూడా ఆయనతో కంపేర్ చేసి చూడలేం. ఆయన టాలెంట్ అంత స్పెషల్, అంత రేర్. ఆయన సినిమాలతో ఆ రకమైన క్రెడిట్ తీసుకున్నారు. ఆయన ఘనత అది, ఆయన కీర్తి అది ఎప్పటికీ నిలిచిపోతుంది సినిమా చరిత్రలో. ప్రపంచ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఘనత క్రిస్టోఫర్ నోలన్ క్రియేటివిటీ. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు. ఈ ఒడిస్సీ వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తుంది, చేసే అవకాశం ఉంది. మెజారిటీ ఆఫ్ ఆయన ఫ్యాన్స్ని సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందల సినిమాల కంటే ఈ సినిమా చాలా సింపుల్గా ఉంది, చాలా ఈజీగా ఉంది, కంఫర్టబుల్గా అర్థమైపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మూవ్ అయిపోతుంది. నీట్గా కథలోకి వెళ్ళిపోతున్నారు, కథను అర్థం చేసుకుంటున్నారు, హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ తీసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ కూడా ఒక రూల్ ఉంది. కొంత ఈ ట్రోజన్ వార్ కథకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుని వెళ్తే బెస్ట్. ఎందుకంటే ట్రోజన్ వార్ తర్వాత జరిగే కథ ఇది. హోమర్ రాసిన ట్రోజన్ వార్ కథ ప్లస్ ఈ ఒడిస్సీ ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన కథలే. గ్రీక్ మైథాలజీ నుంచి వచ్చిన ఈ కథలకి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. ఇక్కడ కూడా చాలా ఇంగ్లీష్ లెసన్స్లో, చిన్నపిల్లలప్పుడే ఇంగ్లీష్ లెసన్స్లో ఈ పాఠాలు వచ్చాయి. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉన్నాయేమో. ఒడిస్సీ గురించి, ట్రోజన్ వార్ గురించి ఇంగ్లీష్ లెసన్స్ ఉన్నాయి. వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ కూడా రాసిన చాలామంది స్టూడెంట్స్ ఉంటారు ఇండియా వ్యాప్తంగా. సో పాపులర్ కథే, తెలిసిన కథే. ఆ కథని క్రిస్టోఫర్ నోలన్ ఎలా చెప్పాడు? డిఫరెంట్గా చెప్పాడా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చెప్పాడా? కొత్త డీటెయిల్స్ ఏమైనా తీసుకొచ్చాడా? మెస్మరైజ్ చేసేసాడా? అసలు ఊహించిన ఏమన్నా పెట్టాడా? ఏమీ చేయలేదు. కథ ఎలా ఉందో అలా చెప్పాడు. ఎవరైతే గ్రీక్ మైథాలజీ ఈ కథలు రాసిన హోమర్ ఉన్నారో ఆ రైటర్కి ట్రిబ్యూట్ ఇచ్చారు. ఎక్కడా మార్చదలుచుకోలేదు. ఒకప్పుడు 3 Idiots మూవీని డైరెక్టర్ శంకర్ నన్బన్ తెలుగులో స్నేహితుడు అని రీమేక్ చేశారు. చాలా సిన్సియర్గా, హానెస్ట్గా రీమేక్ చేశారు. అలాగే హోమర్ లిటరేచర్కి సిన్సియర్గా ట్రిబ్యూట్ ఇచ్చారు ఈ సినిమాతో. ఆయన స్క్రీన్ ప్లేని, ఆయన తరహా ఆలోచన విధానాన్ని, ఆయన తరహా డీటెయిల్స్ని ఎక్కడా యాడ్ చేయాలి. చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. టైం పీరియడ్ ఉంది, టైం అనే మ్యాటర్కి ఇక్కడ స్కోప్ ఉంది, ఏదైనా అద్భుతం చేస్తారేమో, మనం ఊహించిన ఎలిమెంట్ ఏదైనా పెడతారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. అలాంటి ఏమీ లేవు. ఏదైతే కథ ఉందో అదే చెప్పారు. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కథని ఇలాగే చెప్పాలి, నేను ఇలా చెప్తాను, దాన్ని ఎలా చూపిస్తాను అనేదే చూపించారు. సో తెలిసిన కదే, చాలా మందికి తెలిసిన కదే. తెలియని వాళ్ళు వెళ్తే ఐ థింక్ డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారని చెప్పొచ్చు. ఎందుకంటే జానపద సినిమా మనకు కూడా ఉన్నాయి, జానపద నేపథ్యాలు, జానపద కథలు. కానీ వాటిని ఎఫెక్ట్గా తీయటం మానేసాం, మర్చిపోయాం. చందమామ కథలు ఇలాంటివే ఉంటాయి. ఈ సినిమాలో ఏమైతే చూసామో, ఒంటి కన్ను రాక్షసుడు, అలాగే 6 చేతుల ఒక రాక్షసు ఉంటుంది. ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉంటాయి, ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. సముద్రంలో ప్రయాణం నడుస్తూ ఉంటుంది, తుఫాన్ వస్తూ ఉంటుంది, సుడిగుండాలు ఉంటాయి. ఇలా ఊహించిన కష్టాలు. ఎందుకు ట్రోజన్ వార్ తర్వాత ఒడిసియస్ తన రాజ్యానికి వెళ్తున్నాడు, కానీ అతను కొంచెం అరగెంట్, గెలవడం కోసం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు. దాని మూలంగా దేవుళ్ళ శాపం తగిలి అతను కొన్ని
సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాని మూలంగానే ఒక నెల 2 నెలల్లోనో వెళ్ళిపోవాల్సిన ఇంటికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఈలోపు దేవుడు అతన్ని పరీక్షిస్తూ రకరకాల సంక్లిష్టమైన సంఘటనలు ఏర్పాటు చేసి విపరీతంగా టెస్ట్ చేశాడు అనమాట. అలా ఊహించని ప్రదేశాలకు వెళ్తారు, ఊహించని పరిస్థితులతో, ఊహించని సంఘటనలతో ఉక్కిరిబిక్కిరైపోతారు. అతనితో వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ చనిపోతారు. ఒడిసియస్ ఒక్కడే వెళ్తాడు తిరిగి. ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది, ఆ సంఘటనలు ఎలా జరుగుతూ ఉంటాయి, ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఈ తరహా నేపథ్యం మనకు కూడా ఉంది. ఇలాంటి కథలు ఇండియాలో చాలా ఉన్నాయి. కాశీ మజిలీ కథలు, బేతాళ్, విక్రమ్ బేతాళ్ కథలు, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని తవ్వి వాటన్నిటిని నీట్గా రీసెర్చ్ చేసి వాటన్నిటితో ఒక అందమైన కథలు తయారు చేస్తే ఒడిసీ లాంటి కథల్ని చాలా తీయొచ్చు. ఎప్పటి నుంచో మాట్లాడుకుంటుంది ఇది. సిన్సియర్గా క్రిస్టోఫర్ నోలన్ ఈ విషయాన్ని చెప్పారు. మీ వారసత్వాన్ని బయటికి తీయండి, మీ హిస్టరీని చెప్పండి, మీ కథలు చెప్పండి, మీ ఫోక్, మీ జానపద కథలను బయటికి తీసుకురండి అని చెప్పినట్టు అనిపించింది. ఈ ప్రపంచానికి ఈ సినిమాతో ఆయన ఒక మంచి మెసేజ్ ఇచ్చారని అనిపించింది. అంటే హాలీవుడ్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, హ్యారీ పోటర్ అని చాలా జానపద కథలు వస్తూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉన్నాం. అక్కడైతే ఈ కల్చర్కి ఎటువంటి లోటు లేదు. మనకు కావాలి, మనం చెయ్యాలి. నిజంగా ఒక జోనర్ని వదిలిపెట్టేస్తున్నాం, తీసుకుని చేస్తే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ సినిమా తీయడానికి సంబంధించి ద ఒరిజినల్ ఒడిసీ కథని సిన్సియర్గా, హానెస్ట్గా చెప్పడంతో పాటు కొంత ఇండియన్ పురాణాల రెఫరెన్స్ కూడా పెట్టుకున్నారు అని అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ విషయానికి వస్తే కొన్ని అద్భుతమైన విశేషాలు గుర్తొచ్చాయి. ఇండియన్ గా ప్రతి ఒక్కళ్ళు గర్వపడవచ్చు. క్రిస్టోఫర్ నోలన్ మీద ఇండియన్ పురాణాల ఇంపాక్ట్ ఉంది, అది కొట్టి పారేయలేని నిజం, ఒప్పుకోవాల్సిందే. రామాయణం రిఫరెన్స్ కనిపించింది, మహాభారతం రిఫరెన్స్ కనిపించింది. నాకేదో కొన్ని సందర్భాల్లో బాహుబలి కూడా గుర్తొచ్చింది. బాహుబలి చూసి ఆ ఇంప్రెషన్తో ఆయన ఈ సినిమా తీశాడు అని చెప్పడానికి లేదు, అది తప్పు. కానీ బాహుబలి కూడా రామాయణం, మహాభారతాల ఇన్ఫ్లుయెన్స్తోనే తీర్చిదిద్దబడిన సినిమా. సినిమాలో క్లైమాక్స్ పోర్షన్లో సీతా స్వయంవరంలో విల్లు ఎత్తాలి, ఎత్తిన వాళ్ళనే సీత వరిస్తుంది, ఎత్తిన వాళ్ళనే సీతాదేవి పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళు ఎవరు ఎత్తలేరు, రాముడు మాత్రమే ఎత్తుతాడు. అలాంటి ఎపిసోడ్ ఇక్కడ ఒకటి ఉంది, ఈ సినిమా క్లైమాక్స్లో ఉంది. ఖచ్చితంగా మనకి గుర్తొస్తుంది రామాయణం. అక్కడి వరకైనా మహాభారతంలో ద్రౌపదిని పెళ్లి చేసుకోవడానికి మత్స్య యంత్రాన్ని ఛేదించాడు అర్జునుడు. అలాంటి డీటెయిల్ కూడా ఇక్కడ ఉంది, అది కూడా ఉంటుంది ఈ సినిమా క్లైమాక్స్లో. అప్పుడు ఖచ్చితంగా మహాభారతం గుర్తొస్తుంది. వాటిని చూస్తే అర్థమవుతుంది ఉంది ఇండియన్ పురాణాల ఇన్ఫ్లుయెన్స్ క్రిస్టోఫర్ నోలన్ మీద ఉంది అని. నాకైతే ఈ సినిమా క్లైమాక్స్ పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎందుకంటే ఒక తెలుగు సినిమాని చూస్తున్న ఫీలింగ్ ఉంది, తెలుగు కమర్షియల్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ ఉంది. మంచి డీటెయిల్స్ పెట్టి అలాంటి ఎంటర్టైన్మెంట్ని, అలాంటి క్లైమాక్స్ని, అలాంటి హైని మనం ఎంజాయ్ చేస్తాం. ఇంకొంచెం ఓవర్ డోస్లో ఎంజాయ్ చేస్తాం. ఒక లిమిట్గా ఎంటర్టైన్ అయ్యే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఒక సెటిల్డ్గా ఉంటూ ఒక హై తీసుకునే విధంగా ఆ ఎపిసోడ్స్ని డిజైన్ చేసి మంచి కిక్ ఇచ్చారు క్రిస్టోఫర్ నోలన్. ఎమోషన్ బాగుంటుంది, కాకపోతే ఎమోషన్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఎమోషన్ని బలంగా చెప్పడం కోసం కొన్ని చోట్ల డ్రాగ్ చేశారు సినిమాని, అక్కడ బోర్ కొడుతుంది. క్రిస్టోఫర్ నోలన్ అలా రాసుకున్నారు, కానీ కొన్ని అద్భుతమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, వాటిని ఎంజాయ్ చేస్తాం. థ్రిల్లింగ్ ఉంటుంది. అలాగే టెన్షన్ పెట్టారు, ఏం జరుగుతుంది వీళ్ళకి, వీళ్ళు ఈ సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు, ఎలా బయటకు వస్తారు, ఇలాంటి టెన్షన్ బాగా నడిపించారు. కొన్ని చోట్ల నాకైతే పర్సనల్గా కొన్ని ఎపిసోడ్స్ని ఇంకా బాగా హైలైట్ చేసి ఇంకా బాగా హై ఇస్తే బాగుండేది అని అనిపించేది. ఇంగ్లీష్ మూవీస్ కాబట్టి ఇక్కడ వరకు చాలు, ఇంతకు మించి ఇవ్వాల్సిన అవసరం లేదు అని కట్ చేసేసారు క్రిస్టోఫర్ నోలన్ అని అనిపించింది. బట్ ఓకే, సినిమా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొన్ని చోట్ల కొంచెం స్లోగా ఉంటుంది, అయినా కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తాను. టెక్నికల్గా వండర్ఫుల్ ప్రాక్టికల్ టెక్నిక్స్ని ఉపయోగించి క్రిస్టోఫర్ నోలన్ మ్యాజిక్ చేశారని చెప్పాలి. కాకపోతే అన్ని స్క్రీన్స్లో ఆ మ్యాజిక్ను ఒకే రకంగా ఎంజాయ్ చేసే అవకాశం ఉండదు. క్వాలిటీ స్క్రీన్స్లో క్వాలిటీ ప్రొజెక్షన్ ఉన్న చోట్ల మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ని హైలైట్గా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సినిమాని చూసే అవకాశం తీసుకుంటున్నప్పుడు మంచి థియేటర్కి వెళ్ళండి, అప్పుడు మాత్రమే స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ కండిషన్ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయాలి అంటే మంచి థియేటర్కి వెళ్ళండి, బిగ్ స్క్రీన్లో చూడండి. క్రిస్టోఫర్ నోలన్ ఈసారి అంతకుముందు సినిమాల కంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాడని చెప్పొచ్చు. ఎందుకంటే సింపుల్గా ఉంది, ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, ఈజీగా అర్థం అవుతుంది, కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీగా ఉంది, సింపుల్గా ఉంది. ఇది ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. థ్యాంక్ యూ.